నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. గద్వాల నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో తొలిసారిగా గెలిచిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కృష్ణమోహన్ రెడ్డి డీకే అరుణ చేతిలో 8260 ఓట్ల తేడా తోడిపోయారు. కొద్ది రోజుల ముందే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సరిత తిరుపతితో పాటు ఆమె వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకోవద్దనే ఆందోళన కూడా జరిగింది. సరిత తిరుపతయ్య కన్నింటి పర్యంతం కూడా అయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో కృష్ణమోహన్ రెడ్డి టచ్ లో ఉండగా మరోవైపు సరిత తిరుపతయ్యను కూడా పార్టీలో పెద్దలు బుజ్జగించారు. పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీనిచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాళయాదయ్య హస్తంకోటికి చేరారు. తాజాగా కృష్ణమోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరింది. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని విడి కాంగ్రెస్ గుటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.